ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారి నామమున మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. నీ దాసుని ద్వారా ఈ ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుటకు కృప చూపించినందుకై స్తోత్రాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రం. ఈరోజు నాయన ముఖ్యంగా మీ నామమును గణపరుస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండగా నీ కృప కనికరం మాకందరికి తోడుగా ఉంచండి. అనేక మంది జాయిన్ అయి దీవించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థించడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కోరుదును నేను నా యేసు పాదములు, కోరుదును నేను నా యేసు పాదములు, నా యేసు పాద విశేషము వర్ణనాతీతం, నా యేసు పాద విశేషము వర్ణనాతీతం. కోరుదును నేను నా యేసు పాదములు, కోరుదును నేను నా యేసు పాదములు.
పైన నడచిన రీతిగా సంద్రముపై నడచెన్ శిష్య బృందము నిపరచెను శిష్య బృందము నిపరచెను నరికి వెళ్ళిన పాదములు కోరుదును నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు. పర్వతారణ్యములలో ప్రార్థనలు సలుపన్ పర్వతారణ్యములలో ప్రార్థనలు సలుపన్ పరమోపదేశమును చేయన్ పరమోపదేశమును చేయన్ వెళ్ళిన రమ్య పాదములు కోరుదును నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు. సిలువ మోయించు కలువరిగిరికి వెళ్ళిన పాదములు సాతాను తలగును చితుక ద్రొక్కిన పాదములు అయానికి ఆరాధన. సిలువ మోయించు కలువరిగిరికి వెళ్ళిన పాదములు సిలువ మోయించు కలువరిగిరికి వెళ్ళిన పాదములు సాతాను తల చితుక ద్రొక్కెను సాతాను తల చితుక ద్రొక్కెను సిలువ పొందిన పాదములు కోరుదును నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు నా యేసు పాద విశేషము వర్ణనాతీతం నా యేసు పాద విశేషము వర్ణనాతీతం కోరుదును నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు. ఆమేన్ హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి అయ్యా నీ పాదములే అయ్యా నీకు స్తోత్రం నీ పాదములే నేను కోరుతాను. ఆరాధన యేసునికి అయ్యా నీకు వందనాలు నీ మాట మాకు చాలు తండ్రి నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి వారు కూడా రెండు చేతులను వైపు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే
ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే మరొకసారి స్వరమెత్తి ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా నా ప్రియ యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే యేసయ్యా యేసయ్యా ఆరాధన మీకే హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామండి హల్లెలూయా నీటిపైన నడిచిన దేవా నాకు ముందు ఉన్న దేవానికి స్తోత్రం సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రం ఓ జీసస్ 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 హల్లెలూయా నీటి పైన నడచిన నీ అద్భుత పాదము నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గద్దించిన అద్భుత వాక్కులు నాకు తోడు ఉండగా చింతే లేదుగా నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గద్దించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా ఆరాధన యేసునికే హృదయపూర్వకంగా స్వరమెత్తి ఏక స్వరముతో ఆరాధన దేవా ఆరాధన హల్లెలూయా ఆరాధన నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా మరొకసారి నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే యేసయ్యా నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే యేసయ్యా నీకే ఆరాధన యేసు
దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ప్రేమించి మరొక రోజును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుని ప్రార్థన పోరాటాన్ని ప్రారంభిద్దాం. యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ కృపను బట్టి, మీ దయను బట్టి మాకు మరొక రోజును ఆయుష్ పొడిగించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ప్రార్థనా పోరాటంలో అనేక మంది జాయిన్ అయి దీవించబడడానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఉదయకాలపు దీవెనలు ప్రతి కుటుంబానికి దయచేయండి. తండ్రి, ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి. ఓ నాయనా, మీరు మాట్లాడండి ప్రభువా. మీ శక్తితో, బలముతో నడిపించి అద్భుతం చేయండి. వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇంతవరకు చక్కగా ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు అవకాశం దయచేశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 57వ కీర్తన ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ కీర్తనలో దేవుడు తొలగించు దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఏం తొలగిస్తాడు, ఎలా తొలగిస్తాడు, ఏ విధమైనటువంటి పరిస్థితులలో నుండి ఆయన మనల్ని బయటికి తీసుకొస్తాడు అనేది మనం చూద్దాం. మొదటి వచనం ఈ విధంగా తెలియచేస్తుంది: నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను చరణజొచ్చి ఉన్నాను అని భక్తుడైన దావీదు తనున్న పరిస్థితులలో ఈ విధంగా ప్రార్థన చేశాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఈ పరిస్థితుల్లో నుంచి ఈయన ఎలా బయటకు వచ్చాడు? ఈ పరిస్థితులు అలాగే ఉన్నాయా, లేకపోతే ఈ పరిస్థితులు మారిపోయాయా? దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చాలా క్లుప్తంగా మనం చూడబోతున్నాం. దావీదు ఈ పరిస్థితులన్నీ కూడా మార్చబడి అతను సంతోషించడానికి చేసిన పని ఏంటి అని అంటే, మొదటిగా అతను గ్రహించాడు. మనం కూడా చాలాసార్లు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య దేని వలన వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. కానీ కొన్నిసార్లు మనం తొందరపాటుతనంతో ఆ విధంగా ఆలోచించకుండా ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటాం, లేదంటే దేవుని మీద అలిగేస్తాం, దేవుని గురించి ఎన్నో రకాలుగా మాట్లాడతాం. అయితే భక్తుడైన దావీదు మొదటిగా చేసిన పని ఏంటంటే గ్రహించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 57వ కీర్తన 4వ వచనం 6వ వచనం చదువుతున్నాను. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యన నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది అని భక్తుడు తెలియచేస్తున్నాడు. నేను సింహాల మధ్యనున్నాను. ఏ సింహాలవి? మనుషులే. కొంతమంది సింహాల్లాగా ఉన్నారు, దావీదుకి కోపంతో ఉన్నారు. అలాగే వారి దంతములు శూలాల్లాగా ఉన్నాయి, వారు నాలుక కత్తిలాగుంది. ఆ నాలుకతో లేనిపోయిన మాటలన్నీ మాట్లాడుతున్నారు, భయంకరంగా హింసిస్తున్నారు. నా అడుగులను చిక్కించుకోవడానికి వారు ఏం చేస్తున్నారంటే వలలొడ్డుతున్నారు. నేను ఎక్కడ దొరుకుతానా అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. నన్ను నాశనం చేయడానికి ఎంతోమంది పన్నాగాలు పన్నుతున్నారు. నన్ను చంపేయడానికి మా మామగారే నా మీద ఆ కక్ష కట్టి ఉన్నారు అని ఆయన బాధ తెలియజేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఎంతోమందికి ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు. బాధలు కలిగినప్పుడు ఇదిగో దేవుడు నాకు ఇలాంటి శ్రమ పెట్టాడు అని అనుకోకూడదు, లేదా అన్నీ కూడా సైతం నుంచే వస్తున్నాయి అని అనుకోకూడదు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల నుంచి కూడా మనకు శోధనలు వస్తాయి. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా మనకు శోధనలు వస్తాయి. ఈ గ్రహింపు అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరమని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో
మాట్లాడుతున్నాడు. గ్రహించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఎవరి దగ్గరికి వెళితే ఈ ఆపదల్లో నుండి బయటికి రాగలుగుతాను? ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు కదా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుడు చెప్పాడు కదా తన వాక్యంలో అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేశాడంటే, దేవునిని ఆశ్రయించినట్టు మొదటి వచనం మనకు తెలియచేస్తుంది. చూడండి, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నేను నీ రెక్కల నీడలో ఉంటానయ్యా, నన్ను కరుణించు అని ఆయన దేవునిని ఆశ్రయిస్తున్నాడు. మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ప్రియులారా, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు శక్తిగల దేవుడని మనం చెప్పుకుంటాం, కానీ ఆయనను ఆశ్రయించినప్పుడే కదా ఆయన ఏం చేయగలడో మనకు అర్థమయ్యేది. భక్తుడు ఆశ్రయించాడు. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 4:7 ఆయనకు మొరపెట్టేవారికి ఆయన సమీపంగా ఉన్నట్టుగా ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా లేడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన మొర వినడానికి ఆయన సమీపంగా ఉన్నట్టు మరి ఎవరు లేరు అనేది దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక ఆయనను ఆశ్రయించాడు. ఆశ్రయించినప్పుడు ఆయన సన్నిధిలో ఆశ్రయించడం మాత్రమే కాక మొరపెట్టుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నానయ్యా, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను విడిపించు, ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అని మొరపెట్టుకుంటున్నాడు. ఆశ్రయించి అలాగే ఉండిపోలేదు మౌనంగా, కానీ ఆయనకు మొరపెట్టుకుంటే నన్ను విడిపిస్తాడు, ఆయనకు మొరపెట్టుకుంటే నా సమస్యలన్నీ తొలగిపోతాయి అని నమ్మాడు కాబట్టి మొరపెట్టుకుంటున్నాడు. మొరపెట్టుకోవడం మాత్రమే కాకుండా ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవునిని హత్తుకొని ఉన్నాడు, మొరపెట్టుకుంటున్నాడు, ఆశ్రయించాడు. కనుక ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కలుగు చేసుకుని ఎవరి ద్వారా ఆపదలు వచ్చాయో, ఎవరైతే ఆయనను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి నుంచి ఆయన సపరేట్ చేసేసి దావీదును దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే దేవుడు పని చేయడం ప్రారంభించాడో దావీదు చూడండి, ఇప్పుడు 7వ వచనం చదువుతున్నాను. యెహోవా 7వ వచనం, నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది అంటాడు. ఫస్ట్ ఏమో నేను ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడలో నేను ఉంటానయ్యా, నేను ఆపదలో ఉన్నానయ్యా అనే వ్యక్తి 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి నా హృదయం ఇప్పుడు ఎలా ఉందంటే నిబ్బరముగా ఉన్నది అన్నాడు. ఏం జరిగింది? దేవునిని ఆశ్రయించడాన్ని బట్టి, దేవునికి మొర్ర పెట్టడాన్ని బట్టి దేవుడు కదిలాడు, దేవుడు కలుగు చేసుకున్నాడు, దేవుడు ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడాడు, దేవుడు ఎవరిని మొత్తాలో వారిని మొత్తాడు. దావీదుకి అద్భుతమైనటువంటి ప్రభావముతో సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయనను గ్రహించాలి, ఆశ్రయించాలి, మొరపెట్టాలి. ఈ 3 పనులు దావీదు చేశాడు. మన జీవితంలో కూడా ఈ 3 పనులు మనం చేస్తే దేవుడు మనల్ని ధైర్యముతో నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది భయముతో ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు, భయముతో పారిపోతున్నారు, భయముతో ఏదో ఒకటి చేసుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ధైర్యపరుస్తాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. 2 సార్లు అంటున్నాడు, ఒకసారి కాదు, 2 సార్లు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో, దేవుని కార్యాలు చూశాడో, ధైర్యంతో నింపబడ్డాడో, ఇప్పుడు దేవునిని ఆరాధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 8వ వచనం, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను.
9వ వచనం, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘ మండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రం. దేవుడు జవాబిచ్చే దేవుడు, దేవుడు విడిపించే దేవుడు, దేవుడు తొలగించే దేవుడు. అయితే ప్రియులారా, మొదటిగా దావీదు గ్రహించాడు, రెండవది దేవునిని ఆశ్రయించాడు, మూడవది మొరపెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ 3 పనులు ఆయన చేశాడో దేవుడు జవాబిచ్చాడు. అప్పుడు దావీదు ధైర్యముతో నింపబడ్డాడు. ధైర్యంతో నింపబడి దేవుని స్తుతిస్తున్నాడు, దేవునిని ఆరాధన చేస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నా ఈ విధంగా గనక మనం ముందుకెళ్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు, తలను ఎత్తుతాడు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే దేవుడు మన తలలు ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కృంగిపోయామో అక్కడే దేవుడు బలపరిచి లేవనెత్తుతాడు. అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తాడు. కనుక ఈ ఉదయకాలం అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం. భక్తుడైన దావీదు తనకొచ్చిన ప్రతి పరిస్థితిని ఆలోచన చేస్తూ ఒక గ్రహింపు కలిగి ఉన్నాడు. ఈ సమస్య ఎందుకు వచ్చింది అని నిన్ను ఆశ్రయించాడు, మొర్రపెట్టాడయ్యా. మీరు జవాబిచ్చారు, ధైర్యపరిచారు, నిన్ను ఆరాధించేటటువంటి కృపనిచ్చారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రం. జరుగుతున్న పరిచర్య అంతటిని కూడా దీవించండి ప్రభువా. నీ దాసుడు నాయన మా ఆత్మీయ తండ్రి గారిని మీరు ఆశీర్వదించండి. పెనియల్ గాస్పల్ చర్చెస్ అన్నిటిని మీరు దీవించండి ప్రభువా. సేవకులను దీవించండి. జరుగుతున్న ప్రతి ఆరాధనలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి, ఇంకనూ అద్భుతమైన పరిచర్య మా సంఘము ద్వారా జరుగుటకు సహాయం చేయండి. ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి. ప్రభువానికి స్తోత్రము నాయన. రక్షణ పొందిన వారు స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళుటకు నీ కృప చూపించండి, కనికరించండి, గొప్ప కార్యం చేయండి. మా దేశాన్ని దీవించండి. ప్రభువానికి స్తోత్రము నాయన. యెరూషలేముకు క్షేమము దయచేయండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మహాగణుడా నాయన, ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలలో తోడుగా ఉండండి. గంభీరమైన ఆరాధన జరుగుటకు సహాయం చేయండి. వేల మంది ప్రజలు నీ సన్నిధికి వచ్చుదురుగాక, మీ అభిషేకముతో నింపబడుదురుగాక. తండ్రి, గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు స్తోత్రం నాయన. బుధవారం జరిగే యూత్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా యవన బిడ్డలు. యేసుక్రీస్తు నామములో బలంగా అద్భుతంగా యూత్ మీటింగ్ జరుగుటకు సహాయం చేయండి నాయన. నీ కుమారుణ్ణి మీరు వాడుకొని మహిమ పొందండి. అలాగే మా తండ్రి, శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థన కూడికలలో అద్భుతమైనటువంటి నీ సన్నిధి, నీ అభిషేకం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవ్వరు కూడా అనారోగ్యంతో ఉండకుండా యేసు నామములో స్వస్థత పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక, నెమ్మది పొందుదురుగాక. ప్రతి కుటుంబాన్ని దీవించి బలపరిచి రాబోయే దినాలలో ఇంకా గొప్ప పరిచర్య జరుగునట్లుగా మీరే సహాయం చేసి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.